చూద్దాం. భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఈ సంవత్సరం విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలకు 96 మంది సేవా కమిటీ సభ్యులను ప్రభుత్వం నియమించింది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులకు ఈ కమిటీలో చోటు లభించింది. కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు ఆలయానికి వచ్చే భక్తుల నుంచి వివరాల్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఈసారి భక్తుల దర్శనాలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామంటున్న కమిటీ సభ్యులతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. ఈ సంవత్సరం చూసుకుంటే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు సేవ చేసే ఒక అవకాశాన్ని కూడా ఉత్సవ కమిటీ రూపంలో అందించింది. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే అన్ని పార్టీలకి సంబంధించి కూడా ఏదైతే అధికారులు ఉన్నారో కూటమి ప్రభుత్వం, ఆ కూటమికి సంబంధించిన మొత్తం 96 మందిని సేవా కమిటీ కింద అనౌన్స్ చేసి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి భక్తులకు అందుతున్న సౌకర్యాలు కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనకి ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. చెప్పండి. ముందుగా అమ్మవారికి మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి దసరా ఉత్సవాల్లో మాకు ఈ అవకాశం అమ్మ దయ వల్ల వచ్చినందుకు మాకు నిజంగా ఆనందంగా ఉంది. మరి అదేవిధంగా మరి దసరా ఉత్సవాలులో భాగంగా ఈరోజు కాత్యాయని అమ్మవారిగా ఈరోజు అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు జనానికి. అదేవిధంగా 3 రోజుల నుంచి కూడా ఎక్కడా కూడా త్రోపులాట లేకుండా చాలా పటిష్టంగా మరి ప్రణాళికతో అందరూ కూడా చక్కటి మరి మన స్టాఫ్ ఎవరైతే అందరూ ఉన్నారో అందరూ ఇన్వాల్వ్ అయ్యి కూడా చక్కటి ప్రణాళికతో మరి ముందుకెళ్లారు. మరి ప్రజలకి చూసుకుంటే కింద నుంచి ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడి నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి ఎక్కడికక్కడ వాటర్ కానివ్వండి, పాలు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, ఎక్కడైనా పిల్లలకి చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గమనించి గుర్తించి మరి వెంటనే ట్యాగ్లు వేసి వాళ్ళు తప్పిపోకుండా మరి వాళ్ళ డీటెయిల్స్ కూడా ఎన్రోల్ చేసుకోవడం ఈసారి మనం గమనించవచ్చు. అదేవిధంగా మరి కొత్తగా వచ్చిన చైర్మన్ కానివ్వండి, మరి ఈవో గారు కూడా ఈసారి కొత్తగానే వచ్చారు. వీరందరూ కూడా నిజంగా ప్రత్యేక దృష్టి పెట్టి సామాన్య భక్తులకి చాలా మంచిగా అమ్మవారిని దర్శించుకునే విధంగా మరి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. మరి అందులో భాగంగా మా ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా మరి రాబోయే ఈ 2 రోజుల్లో కూడా మేము అమ్మవారికి సారెని సమర్పించబోతున్నాం. మరి అదేవిధంగా ఎవరైతే ఈ 90 మంది మరి ఉత్సవ కమిటీ మెంబర్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా అనేక రకాలుగా లడ్డు కౌంటర్ కానివ్వండి, ఉభయదాతలు కానివ్వండి, ఉత్సవ కమిటీ కానివ్వండి, ఇలాగా రకాలుగా మరి విభజించి మరి అందరం కూడా వర్క్ని డివైడ్ చేసుకొని ప్రజలకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మా బాధ్యతగా మీరు అమ్మవారి సేవలో తరిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. అంటే మీరు చూడొచ్చు గత సంవత్సరం కూడా మీరు చేశారు, అంటే ఆ సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమైనా తేడా కన్నా? ఖచ్చితంగా అండి, అదే అంటున్నాను. పటిష్టమైన ప్రణాళిక ముందు కంటే కూడా కేవలం సామాన్య భక్తులకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తూ సామాన్య భక్తులకి 1 నుంచి 2 గంటల్లో అమ్మవారి దర్శనం అయ్యి బయటకు వచ్చే విధంగా మరి ఈసారి ప్రణాళికని రచించారు. మరి దీనికి పోలీసు వ్యవస్థ అంతా కూడా నిజంగా చాలా కృషి చేస్తున్నారని కూడా చెప్పగలను. భక్తుల నుంచి కూడా మీరు వివరాలు సేకరించడం వాళ్ళ సమస్యలు చెప్తున్నారు? లేదండి, ఎక్కడా లేదు. ఇప్పుడు మేము గత 3 రోజుల నుంచి చూస్తుంటే ఎక్కడా కూడా క్యూ లైన్లో కానివ్వండి, ప్రోటోకాల్ దర్శనాలు కానివ్వండి, కింద సామాన్య భక్తులు కింద స్టార్టింగ్ లైన్ వచ్చేటప్పుడు కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా మేము పలకరించి అమ్మ ఎలా ఉందని అడిగితే ఈసారి చాలా బాగుందమ్మా, ఎక్కడా కూడా మేము ఇన్కంఫర్ట్గా అయితే ఫీల్ అవ్వలేదు. లైన్ మూవ్ అవుతూనే ఉంది, ఎప్పుడు కూడా ఆగలేదు. ఆగిందల్లా ఎప్పుడంటే అమ్మవారికి హారతుల టైము, నైవేద్యం టైం తప్ప ఇంకా జనానికి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కలగలేదని కూడా సామాన్య ప్రజలు తెలియజేయడం జరిగింది. ఈ సంవత్సరం చూసుకుంటే మొత్తం మీద ఏర్పాట్ల పట్ల మాత్రం ఇది ఉత్సవ కమిటీ కానీ ప్రజలు కానీ ఎవరికి వాళ్ళు పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కానివ్వండి, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ కూడా వీళ్ళిద్దరి నేతృత్వంలో కొత్తగా ఆలయానికి వచ్చిన ఈవో సీను నాయక్ వీళ్ళ ముగ్గురు కూడా సమన్వయంతో ఏర్పాట్ల విషయంలో చూసుకుంటుంటే ఆ జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఒక సమన్వయంతో ముందుకెళ్తుంటే ఈ సంవత్సరం మాత్రం దసరా ఉత్సవాలు సక్సెస్ కానీ భావించవచ్చు. ప్రజల నుంచి కూడా ఎక్కడ ఒక చిన్న ఫిర్యాదు కూడా రాకపోవడం కూడా విశేషం. కెమెరా పర్సన్ గణేష్ తో శ్యామ్.